మోడీ సార్ను కలిసేందుకు కట్ట కట్టుకొని పోయిండ్రు కదా మన తెలంగాణ కమలం లీడర్ల గుంపంతా. ఇక మోడీ సార్ను చూసి ఒక్కొక్కరికి నోట్ల మాట రాలేదనుకోండ్రి. వీళ్ళని కలిసినాక తెలంగాణ కమలయ్యల కయ్యాల గురించి ఎరికైన సారు కలుసుకుంటే గలదు సుఖమయ్యా, పంచాదులు పెట్టుకుంటే పల్సగైతమయ్యా అని సురుకులంటిచ్చి తోలిండంట ఆకు. తెలంగాణ కమలనాథులకు మోడీ సారు దయప్రాప్తం కలిగింది. ప్రధాని సార్ను కలిసిన ఆనందంలా రాష్ట్రానికి వచ్చే పెండింగ్ నిధుల గురించి అడుగుడో, కేంద్రం పెట్టాల్సిన సంస్థల గురించి మోడీ సార్కు యాద్ చేసుడో, తెలంగాణ రైల్వే లైన్ల గురించి మోడీ సార్కు మొరబెట్టుకునుడో చేసిండ్రు కావచ్చు అనుకుంటే పొరపాటే సుమి. వీళ్ళని కలిసిన సంబరంలా సారు కూడా అవన్నీ యాదొచ్చుండయి. ఇక అందరు పుదీనా కట్టలు లెక్క కట్టగట్టుకొని వచ్చిండ్రు కాబట్టి మోడీ సార్ కూడా మీరంతా కలిసి కట్టుగా ఉండాలనయ్యా, లొల్లులు పెట్టుకోవద్దు, వచ్చేదమ్ము మన పార్టీ పవర్లకు వచ్చేటట్టు కష్టపడుండ్రి అని చెప్పిండట. కానీ ఇడ చూస్తే పరిస్థితి అట్లుందా? మీదికి చూడ తిట్టుకునుడు, లోపట్నేమో దోస్తు మేరా దోస్త్ అని కావులిచ్చుకుని నడుస్తుందని గుసగుసలు వినబడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయంలా ఎన్ని ముచ్చట్లైనా కాంగ్రెస్ కూటమిలున్న పార్టీ లెక్కనే బీజేపీలు ఒక్కనాడు నోరెత్తిన పాపనబోతలేరు. ఎట్టికి ఏమనుకుంటే మంది రెండు పార్టీలు ఒక్కటే అనుకుంటాయని ఏదో ఉత్తుత్తి విమర్శలు చేసి ఊకుంటుర్రు. కానీ రేవంత్ సర్కార్ ను పల్లెత్తు మాట అంటలేరు. అంతేగాక రేవంత్ సర్కార్ చేస్తున్న పనులను వేనెల్లబోగొడుతున్నారు. అటు రేవంత్ సార్ కూడా బీజేపీ ఏబీవీపీలను ఏమనుకుంటా ఆకాశానికి ఎత్తుతుండు. లగచెర్ల గంత ఘోరమైన ఫుడ్ పాయిజన్ తోటి పొలగాలు జీవిడుస్తున్నా, జనం రోడ్ల మీదకి వస్తున్నా, హైడ్రా బాధితులన్నా దేంట్లో బీజేపీలు గట్టిగా ముంగట పడి కొట్లాడింది లేదు. దీన్ని బట్టి చూస్తుంటే కమలయ్యలు అధికారంలోకి రావాలన్న ఆరాటం కంటే కాంగ్రెసే 4 కాలాల అధికారం ఉండాలన్న ఆరాటంగా అనిపిస్తుందని అనుకుంటుర్రు పొలిటికల్ మేధావులు. ఏదన్నా తప్పు చేసి జైలుకు పోయినోళ్ళు ఎంత భయంతో ఉండాలి, ఏం కదా మళ్ళీ పారి ఎటువంటి తప్పు చేయకుండా సత్ప్రవర్తనతో నడుచుకోవాలి. కానీ ఈ మూతవారి మోగైన చూడుర్రి ఎట్లా శంగలిస్తుండో, అది కూడా పోలీస్ టౌన్లోకి వెళ్ళి బయట పడంగానే. ఇగో ఈ మూతవారిని చూడుర్రి ఇప్పుడే ఫ్రెష్ గా జైల్లోకి వెళ్ళి బయటపడ్డాడు. మొదలు 2 చేతులు జోడించి దండం పెడుతుండ అనుకుంటుర్లే, కానీ ఈయన చేసిన కథలు చూస్తే మళ్ళా పట్టుకపోయి లోపటేస్తారు కావచ్చు. చిన్నగా తిప్పుతలేడుగా తలకాయ మొత్తం 90 డిగ్రీస్లా తిరగబట్టే. ఇదేం డాన్సో గాని పోలీసోళ్ళు కూడా చేతులు పట్టుకొని బీరిపోయి మరి చూడబట్టిర్రు. కన్నౌస్ జైలు నుంచి బయటకు వచ్చి నేను ఆనందము పోలీసోళ్ళకు కూడా ఆపవశం అయితలేదుగా. ఎట్లనో అట్లా జైల్లోకి వెళ్ళి బయటపడ్డా అని అబ్బా సాయిరం అని దమ్ము తీసుకోకుండా ఈ అవ్వ ఏం ఫీల్ ఉంది మావా అనుకుంటా కూల్ గా చిల్ అవుతున్నట్టుండు బ్రో, లెట్ హిమ్ ఎంజాయ్ అని కామెంట్లు పెట్టి నవ్వుకుంటుర్రు నెటిజనాలంతా.